మనసు మాయ మరలించగా తనువు తీపి తొలగించగా మార్గమొక్కటి యోగ సాధనం అందుకోండి ఈ సందేశం. యోగమిది అమోఘమిది, యోగమిది అమోఘమిది, జీవన సౌఖ్య పురాగమిది. యోగమిది అమోఘమిది, జీవన సౌఖ్య పురాగమిది. ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ఆ శివ పరమాత్మని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ఇటువంటి రోజు రావాలంటే 5000 సంవత్సరాలు పడుతుంది. భగవంతుడు మళ్ళీ మనకి చదువు చెప్పాలంటే 5000 సంవత్సరాలు పడుతుంది. తల్లిగా, తండ్రిగా, ఉపాధ్యాయుడిగా పాత్ర అభినయించాలి అంటే 5000 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈరోజు పరమేశ్వరుడు అవతరించిన పరమ పవిత్రమైన రోజుగా, పవిత్రమైన సంగమయుగంలో ఒక పవిత్రమైన రోజుగా మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి.
ఈరోజు మనసా సేవలో ఈ కరోనా వైరస్ బారిన పడి యావత్ ప్రపంచంలో బాబాని పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా స్మృతి చేసుకుని శరీరం వదిలేసిన ఆత్మలో సత్యుగంలో రావాలని మనసా సేవ చేసుకుందాం. మరియు అతి త్వరలో రాబోయే ప్రపంచ యుద్ధం బాబా శివపరమాత్మరు బ్రహ్మబాబాకు చూపించారు. అతి భయంకరమైన యుద్ధం. ఆ సమయంలో అనేక దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో సైనికులు మరణిస్తారు. ఏ సైనికులైతే ఓ ప్రభు అని స్మృతి చేసుకుంటూ శరీరం వదిలేస్తారో ఆ యుద్ధ సమయంలో, భయంకరమైన యుద్ధంలో భగవంతుని జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆత్మలు కూడా ఈ మనసా సేవ ద్వారా 9 లక్షల సత్యుగం ఆదిలో వచ్చే 9 లక్షల మాలలో రావాలని సంకల్పం చేసుకుందాం. సుమారుగా ప్రపంచం మొత్తంలో ఇప్పటికి 2,30,00,000 దాటిందని గవర్నమెంట్ తెలియజేస్తున్నారు. అందులో సుమారుగా 5 లక్షలు చనిపోయారని తెలియజేస్తున్నారు. ఈ చనిపోయినటువంటి వారిలో ఓ భగవంతుడా అని వాళ్ళ ఇష్టదేవతని భగవంతుడిగా భావించి జ్ఞాపకం చేసుకుని శరీరం వదిలేసిన ఆత్మలకి లేదు బాబాని పరోక్షంగా ప్రత్యక్షంగా అయిన శరీరం వదిలేసిన ఆత్మలకి బాబా శివతండ్రి సర్వాత్మలకి తండ్రివి నీవు, సర్వేశ్వరుడవు నీవు, సర్వ జగత్తుకి రక్షకుడవు నీవు.
సర్వశక్తివంతుడవు నీవు. అలా నిన్ను తలుసుకుని కుటుంబ సభ్యులు మర్చిపోయి తన్ను తానే మర్చిపోయి ఎక్కడో దాగున్న పుణ్యము ఆ మరణ సమయంలో నిన్ను స్మృతినిప్పించిందంటే వాళ్ళు తప్పకుండా మీరు స్థాపించే సత్యయుగంలో రావాలి కదా బాబా. అంతిమ శరీరం వదిలేటప్పుడు నీ స్మృతే స్వర్గం రావటానికి మార్గం కదా శివబాబా. కాబట్టి సుమారుగా 5-6 లక్షలు చనిపోయారని గవర్నమెంట్ చెప్తుంది. ఎంతమంది చనిపోయినా అన్నీ నీకు తెలుసు. నీ ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు అని చెప్తారు. ఎందుకంటే సృష్టించినవాడు నీవే, పాలించినవాడు నీవే, లయం చేసుకుని మళ్ళీ సృష్టించే కొత్త పునఃసృష్టి చేసేటువంటి వాడు కూడా నీవే కదా బాబా. ఈ డ్రామాని నడిపించడానికి సర్వ హక్కులు కలిగిన వాడు మీరే బాబా, మీరే. కాబట్టి ఆ వ్యాధితో మరణించే వాళ్ళు ఎవరైతే నిన్ను స్మరణ చేసుకుంటూ మరణించారో వాళ్ళని సత్యయుగంలో 9 లక్షల మాలలో తీసుకురండి శివబాబా. వాళ్ళకు పుణ్యం లేదు, నిన్ను సంపూర్ణంగా తెలుసుకోలేదు, కానీ వాళ్ళ ఇష్టదేవత భగవంతుడు అనుకున్నారు కదా. సినిమా యాక్టర్ సినిమాలో ఏ యాక్షన్ చేస్తే అదే ఆడియన్స్ చూసేవాళ్ళు ఆ వేషంలోనే లీనమై చూస్తారు. అలాగే నిన్ను భగవంతుడు అనుకున్నారు, వాళ్ళ ఇష్టదేవతని నువ్వు అనుకున్నారు. కాబట్టి అటువంటి సత్యమైన పిల్లల్ని మరణ సమయంలో నిన్ను స్మృతి చేసుకున్న పిల్లల్ని సత్యోగం తీసుకురండి శివబాబా. పాపం వాళ్ళ మరణము ఆ శవాన్ని కూడా చూడటానికి వీలు లేనటువంటి పరిస్థితి. ఎవరు ఎక్కడ తగలబెట్టారో కూడా తెలియదు, కానీ ఆత్మ శరీరం వదిలేసిందని తెలుసు. ప్రపంచం మొత్తంలో ఎవరు స్మృతి చేశారో బాబా
మీకు తెలుసు కదా. ఇంకా ఇది ఎన్నాళ్ళు నడుస్తుందో మీకు తెలుసు కదా. సంగమయుగంలో ప్రతి సంఘటన కళ్యాణం ఇమిడి ఉంటుంది, మొత్తం అందరికీ అని చెప్పావు కదా బాబా. పూర్వీకులైన మేము, ఆధారమూర్తులైన మేమందరము, ఉద్ధారమూర్తులైన మీ పిల్లలైన మేమందరము కోరుకునేది ఏంటంటే అటువంటి పిల్లల్ని అటువంటి మరణ మృగంధంలో నీ స్మృతిలో వాళ్ళ ఇల్లు మర్చిపోయి, కుటుంబ సభ్యులను మర్చిపోయి, ఓ భగవంతుడా, ఓ భగవంతుడా అని స్మృతి చేసుకునేటువంటి ఆత్మల్ని స్వర్గం ఆదిలో తీసుకురండి శివబాబా. పుణ్యం లేదు, మరి పుణ్యాత్మలే కదా స్వర్గం వస్తారు. బాబా పిల్లలు చాలామంది పుణ్యాత్ములు ఉన్నారు కదా. టీచర్స్లో ఉన్నారు, ఇన్ఛార్జిలో ఉన్నారు, జోన్ ఇన్ఛార్జిలో ఉన్నారు, మహారథిలో ఉన్నారు, దాదీలు ఉన్నారు, దీదీలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. ఈ అన్ని విభాగాల్లోనూ పుణ్యాత్ములు ఉన్నారు కదా. అందరూ కాకపోయినా పుణ్యాత్ములు ఉన్నారు కదా బాబా. ట్రాఫిక్ కంట్రోల్ అయింది, ఒక్క నిమిషం అనుభవం చేసుకోండి బాబాని. ఆ బిందురూపి బాబా నుండి మన బిందురూపి ఆత్మకి ఒక దివ్యశక్తి ప్రవాహంలో వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఈ పుణ్యాత్మలో ఒక్క బిందువు తీసి ఏ విధంగా అయితే అమృతం ఒక్క బిందువు అమరులుగా చేస్తుందో, ఏ విధంగా అయితే ఒక విషం బిందువు మరణం తీసుకొస్తుందో, అలాగే నిన్ను స్మృతి చేసుకున్నటువంటి ఆ పిల్లలకి ఈ 33 కోట్లలో పుణ్యాత్మలలో ఉన్న పుణ్య బిందువులు తీసి వాళ్ళకి పంచి ఆ సోదరాత్మల యొక్క పుణ్య బిందువులు వాళ్ళకి జమ చేసి వాళ్ళు సత్యయుగంలో వస్తారు కాబట్టి వాళ్ళకి ప్రజలుగా తీసుకురా బాబా. ఏ విధంగా అయితే ఎలక్షన్లో ఒక ఎమ్మెల్యేకి ఓటేసిన వాళ్ళు ఆ సాంగత్యంలో ఉంటారు కదా, 5 సంవత్సరాలు ఇరువురు సాంగత్యంలో ఉంటారు, మాట్లాడుకుంటారు, కలుసుకుంటారు, కార్యవ్యవహారాలు చర్చించుకుంటారు. అలాగే
ఇది ధర్మమే కదా బాబా ఈరోజు మాట్లాడిస్తున్నది. వాళ్ళని భయంకరమైన వ్యాధిలో మరణించారు. వాళ్ళకి భాగ్యాన్ని మీరు ప్రసాదించండి. అన్ని రకాల ఆత్మలు స్వర్గం రావాలి కదా బాబా. అలా అందరూ అనుభవం చేసుకోండి. బాబాతో సంకల్పం చేసుకుని మనందరి పుణ్యములో ఒక్కొక్క బిందువు తీసి మరణ సమయంలో దైవాన్ని తలుసుకున్న అదే పవిత్రత, అదే మనసు యొక్క స్నేహము అటువంటి ఆత్మలకి ప్రసాదించండి బాబా. బాబా శివబాబా ఒక్కసారి పరంధామ నుండి ఈ సాకార లోకంలోకి రండి బాబా. మీరు ఈ సంగమయుగంలోనే వస్తారు. ఇంకా ఏ యుగంలో మీరు సృష్టించిన ఈ సౌర కుటుంబంలోకి రావటానికి కూడా వీలు లేనంత శాసనాన్ని తయారు చేసుకున్నారు మీరు. కాబట్టి ఒక్కసారి ఇంకా ఎన్నాళ్ళకి తగ్గుతుంది బాబా ఈ ఉధృతం? ఇంకా ఎంతమంది భయభ్రాంతులతో పాత్ర అభినయించాలి? ఆర్థిక ఇబ్బందులలో ఇంకా ఎంతమంది అలజడి ద్వారా కర్మల ఖాతాన్ని పూర్తి చేసుకోవాలి? ఇంకా ఎంతమంది శరీరం వదలాలి? అన్ని లెక్కలు నీ ఆజ్ఞ లేకుండా లెక్కలు మారవు కదా బాబా. కాబట్టి ఇది సంపూర్ణంగా ఈ సాకార లోకం నుండి పూర్తిగా తొలగిపోయినప్పుడు లోపల ఇంకా ఎంతమంది శరీరము నిన్ను స్మృతి చేసుకుని వదలాలో ఓ ప్రభు, ఓ దైవమా, ఓ మై గాడ్, ఇలాగ భిన్న భిన్న భాషలలో అనేక దేశాలలో నీ స్మృతి అనే ఔషధంతో మరణించే ఆత్మల్ని అమృతం వేసి సత్యోగం స్వర్గంలో 111లో తీసుకురండి బాబా, తీసుకురండి బాబా. వాళ్ళకి ఆ ఉపకారం చేయండి. వాళ్ళ మరణంలో కూడా స్వర్గం పొందుతున్నారంటే నీవు ఈరోజు మా చేత మీ మనసులో కలిగిన సంకల్పము మీరు చేయకూడదు కాబట్టి మాకిచ్చి మా చేత పలికించి మాకు భాగ్యం ఇచ్చి ఆ అకాల మృత్యువులకి వశమైన నీ స్మృతిలో శరీరం వదిలిన ఆత్మలకి అమృతాన్ని ప్రసాదించి అమరులుగా ఉండే స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి బాబా, ప్రసాదించండి శివబాబా, ప్రసాదించండి.
అలాగే ఆ మరణించిన సంబంధీకులు, ఓ భగవంతుడా నీ దగ్గరికి తీసుకెళ్ళావా, మరి మమ్మల్ని కూడా నువ్వే ఆదరించి పాలిస్తావా, మమ్మల్ని నీ దగ్గర చేర్చుకుంటావా అనే రక్త సంబంధీకులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా నిన్ను తలుచుకుంటే ఆ సందర్భంలో జరిగే మరణంలో వాళ్ళను కూడా స్వర్గం తీసుకురండి బాబా. వాళ్ళను కూడా అక్కడ ఏ సంబంధంతో అయితే చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా మిడిల్ వయసు అయినా ఏ వయసు అయినా ఏ సంబంధం ఆధారంగా, సపోజ్ భర్త చనిపోయారు, భార్య ఉంది, భార్య నిన్ను తలుసుకుంది, ఓ భగవంతుడా నీ దగ్గరికి తీసుకెళ్ళేవా, కనీసం మళ్ళీ జన్మలో అయినా మాకు ఇద్దరిని కలుపుతావా అని అమాయక మనసుతో అర్థం లేని భావనలో నిన్ను స్మృతి చేసుకుని కనపడిన నిన్ను కనిపిస్తున్నట్లుగా, మాట్లాడని నిన్ను మాట్లాడుతున్నట్లుగా, ఎక్కడో సైన్స్ సాధనాలకు అందనంత దూరంలో పరంధాములో ఉన్న నిన్ను ప్రత్యక్షంగా ఎదురుగా ఉన్నట్టు అనుభవం చేసుకుని అలా తలుసుకున్న వాళ్ళని కూడా స్వర్గంలో తీసుకొచ్చి వాళ్ళ సంబంధీకులుగానే పాత్ర ప్రసాదించండి శివబాబా. ఎంతో సంతోషిస్తారు వాళ్ళు. ఎందుకంటే అకల్యాణంలో, అభాగ్యంలో, దురదృష్టంలో, భయంకరమైన కర్మల ఖాతాలో చిక్కుకునే ఆత్మలకు కూడా ఈ మనసా సేవ ద్వారా కళ్యాణం చేస్తావు అంటే నీ రుణము ఈ ప్రపంచం తీర్చుకోలేదు బాబా. మీ దయ, కరుణ రసము, పవిత్ర భావన సర్వాత్మలు నా పిల్లలే, నా పిల్లలే అనే స్లోగను ఎంత గొప్పది బాబా. అది ప్రపంచంలో ఒక తండ్రికి ఎంతోమంది పిల్లలు ఉండొచ్చు, 4, 5, 10 మంది. వాళ్ళని సంభాళించడానికే కష్టం అతను. మరి మీరు ప్రపంచంలో 780 కోట్ల ఆత్మలు నీ సంకల్ప శక్తి చేత సృష్టి ఆదిలో జన్మ తీసుకున్న ఆత్మల్ని మర్చిపోరంటారు. మీరు మర్చిపోరు కదా బాబా, శివబాబా. వాళ్ళు మర్చిపోయినా మీరు మర్చిపోరు. అదే మీలో ఉన్నటువంటి అతి అద్భుతమైనటువంటి విలువ కట్టలేనటువంటి అనురాగం, ఆప్యాయత, కరుణ ఎంత గొప్పవి బాబా. మేము అనుకుంటాం శివపరమాత్ముడు ఈ కుమారులకే నిమిత్తమైవాడని మేము అనుకుంటాం. కానీ నువ్వు అనుకో. వీళ్ళు ఒక విశేషాత్మలుగా తయారు చేస్తావు. విశేషాత్మల యొక్క శ్రేష్ట సూక్ష్మ శుభ సంకల్పం ద్వారా నిర్భాగ్యుల్ని భాగ్యశాలిగా,
శక్తిహీనుల్ని శక్తివంతులుగా, నాస్తికుల్ని దైవ చింతనలో ఉంచేలా, ఇలాగ అసంభవం అనేటువంటిది, దురదృష్టమైనటువంటిది సంభవంగా, అదృష్టంగా చేర్చేటువంటి అద్భుతమైన శక్తి మీ ఒక్కరికే ఉంది బాబా. అటువంటి మరణశయ్యపై ఉన్నటువంటి ఆత్మలని, అటువంటి మరణముల సమయంలో ఆ శవాన్ని కూడా చూసుకోకుండా నిన్ను తలుసుకుని ఉండేటువంటి రక్త సంబంధీకులు లేదా స్నేహితులను, వాళ్ళను కూడా సత్యం ఆదిలో ఏ సంబంధంతో అయితే వాళ్ళు అంతిమ జన్మలో ఉన్నారో అదే సంబంధం అక్కడ ప్రసాదించండి శివబాబా, ప్రసాదించండి. పాపం వాళ్ళు ఆ మరణంలో కూడా కళ్యాణం చేసి అమరులుగా స్వర్గం తీసుకురండి శివబాబా. చాలా మంచి మనసుతో మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే అటువంటి అద్భుతమైన వరదానాలు మీరు తప్ప ఈ సృష్టిలో ఎవ్వరూ ఇవ్వలేరు బాబా. ఇది యూనివర్సల్ ట్రూత్. ఇది సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్నంతకాలము ఈ అద్భుతమైన సత్యానికి ఆటంకం ఉండదు బాబా. బాబా అలా చేస్తారు కదా. ఈ లోకంలో చీఫ్ మినిస్టరు ఏదైనా ఒక ఉపద్రవం వస్తే హెలికాప్టర్లో చూసి నష్టపరిహారం ఇస్తున్నారు, ప్రత్యక్షంగా వెంటనే ఇస్తున్నారు. ఆయన ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు కలిసి నష్టపరిహారం ఇస్తున్నారు. మరి మీరు పైనుంచే చూడకుండా సాకార లోకంలో పిల్లలు పిలిచారని వచ్చారు మీరు. చాలా చాలా అద్భుతమైనటువంటి సంతోషం బాబా. మధువనంలో దాదీ గారి శరీరంలో చక్కగా ఎన్నో సంవత్సరాలు వచ్చారు మీరు. మరి అది ఆగిపోయింది. మీకు ఇంక రావాల్సిన పని లేదు, పైనుంచే మీరు శక్తి ఇస్తున్నారు. కానీ ఈ లోకం ఎవరిది బాబా? మీది కదా. ఈ అడవిలో వెళ్ళి చూస్తే ఎన్ని చెట్లు ఉంటాయ్యా. అసలు అది ఎప్పుడు సృష్టించేవా? ఎప్పుడు పెరిగినాయి? ఆ విత్తనాలు చల్లేవా? లేకపోతే మొక్కలే పట్టుకొచ్చి అక్కడ నాటేవా? అక్కడ ఎన్ని జీవరాశులకి వర్షాన్ని తడిసిపోకుండా అట్లకి కూడా మీ కరుణ రసంతో చక్కటి కార్యాన్ని అట్లకి ఏర్పాటు చేసావు. మరి ఈ లోకం మీది కదా, మాదేంటి? మాకే ఉంది బాబా, ఒక ఇల్లు కట్టుకుంటాం అంతే. ఇదంతా మీదే. అడవులు మీ, సముద్రం మీది,
ఈ భూమి మీది ఇందులో ఉన్న నిక్షేపాలన్నీ కూడా నీ సంకల్ప శక్తి చేత జన్మ తీసుకున్న అవి నీవి. ఆకాశంలో అందంగా పొదగబడే ఆ నక్షత్రాలు, ఆ సౌర కుటుంబాలన్నీ, ఆ పాలపుంతలన్నీ కూడా నీయే కదా బాబా, నీవే. నువ్వు అనుకోకపోయినా నేను అనుకుంటున్నాను, తప్పకుండా నీవే. నీవు లేకుండా ఏది సృష్టింపబడదు ఇక్కడ. మరి అటువంటి అంత అద్భుతమైన తండ్రి, అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు అధిపత్యమైన తండ్రి, నీవు అట్లని పిల్లలకి ఇచ్చేసావు తప్ప మీరు ఉంచుకోలేదు. ఓన్లీ పరంధామం ఉంచుకున్నారు మీరు. ఇక్కడ ఈ సౌర కుటుంబంలో ఈ సంగమం అయిపోతే మీరు ఇంకెవరితోటి మాట్లాడరు. సత్యయుగంలోకి వచ్చి వాళ్ళు వచ్చేస్తారు. మిగిలిన వాళ్ళు పరంధామంలో నీ దగ్గర నిస్సంకల్ప స్థితిలో ఉండిపోతారు. శివబాబా, ఒక్క ప్రశ్న అడుగుతున్నాను నేను. ఇంత సృష్టి రహస్యము నీ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటే చెప్తారు బాబా మీరు. కానీ పిల్లలకి శక్తిహీనమైపోయి నువ్వు చెప్పిన సృష్టి రహస్యాన్ని తెలుసుకుంటేనే ఆహా ప్రభు ఇంత గొప్ప సృష్టిని సృష్టించి ఆ సృష్టి యొక్క రహస్యాన్ని నా మనస్సులో అత్తుకునేలా చేసేవా తండ్రి అని రోజు గుణగానం చేసుకునే ఆత్మే నీకు సత్యమైన ఆత్మ. ఎవరు చెప్తారు బాబా ఈ రహస్యం? అయినా మీకు చెప్పవలసిన అవసరం కూడా ఏముంది శివబాబా? మీరు కర్మాతీత స్థితి, సదాకాలిక కర్మాతీత పరమాత్మ నువ్వు. ఎవరైనా చెప్తారా బాబా ఈ రహస్యం? ఈ కాలచక్రం చెప్తారా? నీ పిల్లలకి నీకు ఎంత ప్రేమ ఉందనేది ఏది దాచుకోకుండా అన్ని విషయాలు, అన్ని రహస్యాలు, అన్ని అద్భుతాలు, ఎన్ని రకాల అలజడులు వస్తాయి, ఎన్ని రకాల అద్భుతాలు జరుగుతాయి, ఏది ఎలా జరుగుతుంది, నువ్వు నిర్వికారిగా ఎలా ఉండాలి, నిరహంకారిగా ఎలా ఉండాలి, నిరాకారి స్థితిని ఎలా తయారు చేసుకోవాలి, ఒక్క నయా పైసా కూడా తీసుకోకుండా, ఒక్క పండు పెట్టి భోగి చేస్తుంటే అది కూడా భుజించకుండా తిరిగి వాళ్ళకి ఇచ్చేసి, నువ్వు సృష్టించింది ఏది స్వీకరించకుండా ఏకాకిగా, నిర్మోహిగా, కోరికకు అతీతంగా శాంతిధామంలో శాంతిగా ఉన్నావా తండ్రి? గొప్ప అద్భుతమైన తండ్రి మీరు. బాబా, మరి అలా చేస్తారు కదా, ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళని, నీ స్మృతిలో ఉన్న వాళ్ళని, ఆ రక్త సంబంధికులు కూడా నిన్ను తలుసుకున్న వాళ్ళని, తర్వాత బాబా ఇంకా మరి ఎప్పటికి పూర్తవుతుందో ఇది? ఇంకా ఎంతమంది నీ స్మృతిలో శరీరం వదిలేస్తారో, ఎంతమంది రక్త సంబంధీకులు భగవంతుడా తీసుకెళ్ళావా ఆయన్ని, ఒక మంచి జన్మిస్తావా, మరి మమ్మల్ని మీరే కాపాడుతారా అని స్మృతి చేసే వాళ్ళని కూడా
సింపుల్గా స్మృతిలో స్వర్గం తీసుకొస్తున్నావు అంటే సూక్ష్మంలో మోక్షం అంటే ఇదే బాబా, ఇదే. వాళ్ళు ఎన్నో జన్మల నుంచి నీ గురించి పరితపించిన కారణంగా అంతిమలో నీ స్మృతి వచ్చింది వాళ్ళకి. బాబా, మరి ఇంకేం దృశ్యాలు ఉన్నాయి? ఈ కలియుగం మహావినాశనం అయిపోయి పరమ పవిత్రమైన సత్యయుగం వచ్చే సమయం ముందు ఇంకే దృశ్యాలు ఉన్నాయి బాబా? విశ్వ సమ్మేళనం ఒకటి ఉంది, మీరు సాకారవాణిలో చెప్పారట, నేను కూడా చదివాను. ఈరోజు కూడా ఒక అన్నయ్య చూపిస్తే, అన్నయ్యని బుక్ అడిగితే ఇది ఎక్కడో ఉండిపోయింది అన్నయ్య, కానీ కరెక్ట్గా నేను చదివాను. పీస్ పార్క్ నుండి బాంబే వరకు క్యూ ఉంటుందని మీరు చెప్పారంటే అది ఒక శాసనమే కదా బాబా, సత్యమే కదా, పరమ పవిత్రమైంది కదా. నేను కొత్తలో జ్ఞానంలోకి వచ్చినప్పుడు ఈ వాక్యం విని, ఓహో తండ్రి, ప్రపంచంలో ఎవరికి కూడా ఇన్ని 100 కిలోమీటర్ల క్యూ ఉండదయ్యా, హైలీ ఇంపాసిబుల్, లేదు, ఎవరికి లేదు. నా ఆత్మకి తండ్రి అయిన నీకుందా అని ఆ రోజే నాకు మనసు చాలా, సునామీ వస్తే సముద్రము ఎంతో ఎత్తుకి కెరటం వెళ్ళిపోతుందో, తాడి చెట్టుని కూడా అంత లెక్క వెళ్ళిపోయి అట్ని కూడా పడగొట్టేస్తుందో ఆ కెరటము గాలి కలిసి, అలాగ ఎన్నో జన్మల యొక్క పాపము భస్మం అవి ఆ రోజు నాకు అనుభవం అయింది బాబా. ఈరోజు నాకు జ్ఞాపకం వస్తుంది. నేను విన్నాను ఆ పాయింట్. ఏమని? మధువనం నుండి బాంబే వరకు క్యూ ఉంటుందని. అప్పుడు నేను అనుకున్నాను బాబా, స్వయం భగవంతుడు కాబట్టి అంతిమలో అందరూ ఆయన్ని కలుసుకుని శరీరం వదిలేస్తారు, అదే లాస్ట్ డ్రామా, అన్ని ధర్మాల వాళ్ళు కలుసుకుంటారని చెప్పారు మీరు. ఆ దృశ్యం ఉండిపోయింది కదా. ఓకే, మీకు తెలిసా దృశ్యము ఎలా షూటింగ్ అయిందో, ఎలా ప్రత్యక్షం అవుతుందో, ఆ సత్యభూమిలో ఎవరుంటారో అన్నీ కంప్యూటరైజ్డ్ అయిపోయింది కదా బాబా. ఇంకేముంది తర్వాత? యుద్ధం ఉంది, ప్రపంచ యుద్ధం ఉంది బాబా, ప్రపంచ యుద్ధం, మామూలు యుద్ధం కాదు. బ్రహ్మబాబాయే చూడలేకపోయారు. బ్రహ్మబాబాకి మీరు దివ్య దృష్టి ప్రసాదించి ఆ యుద్ధం యొక్క సీన్ని చూపించారు, మీరు ఆ దృశ్యాన్ని చూపించారు. ఆయన ఏమన్నారు? నెంబర్ 1 ఆత్మ ఆయన. ఓహో ప్రభు, నేను ఈ దృశ్యాలు చూడలేకపోతున్నాను, అగ్నిగోళాలలాగా భూమి మీద పడుతున్నాను ప్రభు, ఇక నీ సుందరమైన రూపాన్ని చూపించు, నీ ఉగ్ర రూపం వద్దు అని ఆయన చూడలేక నిన్ను కోరుకున్నారు కదా బాబా. అంటే అది ప్రతికల్పము అంతిమలో జరుగుతుందని అంతిమ దృశ్యం ఆయనకు చూపించారు మీరు కదా శివబాబా, చూపించారు కదా అంతిమ దృశ్యం. ఆయనే చూడలేకపోయారంటే బాబా పిల్లలైన మేమందరం జీవించుండి ఆ దృశ్యాలు
ప్రత్యక్షంగా చూడగలమా బాబా? ఆయనకి దివ్య దృష్టి ప్రసాదించి ఏ విధంగా అయితే దూరంగా ఉన్న వస్తువు బైనాక్యులర్లో దగ్గరగా ఉన్నట్టు కనపడద్దో అలా చూపించావు నువ్వు. ఆ దివ్య దృష్టి సెకండ్లో ప్రసాదించి చూపించావు బైనాక్యులర్ లాగా. ఆయనే చూడలేకపోయాడు. మీరు నాకు అనుభవం చేశారు 2 సంవత్సరాలు చాలా భీకరంగా జరుగుతుందని. మరి ఆ సమయంలో దేశాన్ని రక్షించటం కోసము ఎవరైతే జవాన్లు ఉన్నారో వాళ్ళు అటువంటి భయంకరమైన సమయంలో తన మాతృభూమిని రక్షించుకోవటం కోసం పిల్లల్ని వదిలేశారు. ఆ ట్రైనింగ్ ఉంటూ కూడా రక్షణ కోసమే జీవితాన్ని అంకితం చేశారు. కొంతమంది రిటైర్ అయిపోయారు, కొంతమంది యుద్ధ భూమిలో ఉండి మరణిస్తారు. అది ఏ దేశమైనా వాళ్ళ స్వదేశాన్ని రక్షించుకోవటం కోసం, జన్మభూమిని రక్షించుకోవటం కోసం వాళ్ళు అద్భుతమైన పాత్రను అభినయించారు. ఆ సమయంలో ఓ భగవంతుడా ప్రభు, ఓ మై గాడ్, లవ్లీ గాడ్, ఓ గాడ్ ఫాదర్, ఇలాగ పరోక్షంగా నిన్ను స్మృతి చేసుకుంటూ ఆ యుద్ధ భూమిలో అంతిమ శ్వాస వదిలిన ఆత్మలకి జన్మభూమి కోసం జన్మించిన భూమిని శత్రువు కక్షతో, స్వార్థంతో, ఈర్ష్య, పగ, ద్వేషాలతో వాళ్ళని బలి చేశారు. కాబట్టి అటువంటి ఆత్మలకి రాబోయే స్వర్గంలో మీరు స్థాపించేటువంటి ఆ జన్మభూమిలో అటువంటి స్మృతి స్వరూప స్థితిలో శరీరం వదిలేసిన ఆత్మల్ని సత్యయుగంలో ఆదిలో తీసుకురండి బాబా. ఆ మనసా సేవ ద్వారానే 9 లక్షలు వస్తారని చెప్పారు మీరు. కాబట్టి వాళ్ళను కూడా ఇంకా ఈ 2 కదా నడుస్తున్నాయి ఇప్పుడు, కరోనా, యుద్ధం. విశ్వ సమ్మేళన వేదిక అనేది అది ఎవరు మరణించరు. ఒకవేళ ఇఫ్ఫేటాలు జరిగినా వాళ్ళు అలాగా స్వర్గం వచ్చేస్తారు, మీ స్మృతిలో ఉంటారు వాళ్ళు. ఇఫ్ఫేటాలు ఏమైనా జరిగినా. కాబట్టి మాతృభూమే నా సర్వస్వం, నా తల్లి, నా తండ్రి, నా పిల్లలు, నా ఆస్తి, నాకు దైవం ఇచ్చింది ఈ మాతృభూమి అనే శ్రేష్ఠ సూక్ష్మ శుభ సంకల్పాలతో మరణించేటువంటి ఆ జవాన్లకి, ఆత్మలకి సత్యయుగంలో బాబా, సత్యమని యుగం అయ్యాది, నువ్వు స్థాపించే యుగం అది. ఎంత సత్యంగా ఉంటుంది శివబాబా. ఒక్కొక్కరు 150 సంవత్సరాలు ఆయుష్ కలిగిన శరీరం కలిగి ఉంటారు, వసంత ఋతువు కలిగి ఉంటారు, ఒక ఆడబిడ్డ ఉంటుంది, 8 సంవత్సరాల తర్వాత ఒక మగబిడ్డ ఉంటారు. వాళ్ళిరువురికి ఉండేటువంటి రక్త సంబంధీకులు, భార్య, పిల్లలు అందరూ కలకలాడుతూ నీ ఆశీస్సులతో
నీ అవినాశి భాగ్యంతో కోర్టు ఉండదు, అక్కడ హాస్పిటల్ ఉండదు, పోలీస్ స్టేషన్ ఉండదు, యాక్సిడెంట్లు ఉండవు, అకాల మృత్యువులు ఉండవు, రౌడీజం ఉండదు, మత్తు పదార్థాలు స్వీకరించరు, మానవత్వాన్ని కోల్పోకుండా దైవత్వాన్ని కలిగినటువంటి రాజ్యంలోకి తీసుకురండి బాబా వాళ్ళని. వాళ్ళు ఆ ఒక్క జన్మలో మాతృభూమిని రక్షించుకోవటానికి అంత ప్రయత్నం చేసి చనిపోయే ముందు ఓ ప్రభు, ఓ మై గాడ్, అలాగా వాళ్ళ ఇష్ట దేవతను కానీ భావనతో పిలిచిన ఆత్మల్ని 9 లక్షల్లో తీసుకురండి బాబా. మీరు వాణిలో చెప్పారు కదా, స్పీడప్ ది మెంటల్ సర్వీస్, దెన్ 9 lakhs అరైజ్ అని చెప్పారు. మనసా సేవ తీవ్రగతిలో చేసినప్పుడు 9 లక్షల ఆత్మలో వచ్చేస్తారని. కాబట్టి మా చేత మీ మనసులో ఉన్నటువంటి భావన మీ శ్రేష్ఠ పిల్లలకి ఇచ్చి ఆ భావనని ఫలీకృతం చేస్తున్నారు అంటే ఎంత వండర్ఫుల్ మనసా సేవ బాబా ఇది. ప్రపంచంలో ఏ ధర్మాత్మలు కానీ ధర్మపితలు కానీ దేవతలు కానీ ఋషులు కానీ మునులు కానీ తపస్విమూర్తులు కానీ సాధు సన్యాసులు కానీ ఎవ్వరూ కూడా ఇంత డీప్గా ఇన్ని విభాగాలకి టచ్ చేసి నీ నుంచి వరదానాన్ని ప్రసాదించే శక్తి ఒక్క నీ పిల్లలలో, దట్టు ఈ బ్రహ్మకుమారి సంస్థలో సత్యమైన పిల్లలు, యథార్థంగా నిన్ను గ్రహించిన పిల్లలు, తనువు మనస్సు ధనము సర్వ సంబంధాలు సంకల్పము అన్నీ కూడా నిన్ను తెలుసుకున్నది లగాయితూ అంతిమ వరకు నీ యజ్ఞానికి ఒక సమిధిలాగా, ఎలాగైతే యజ్ఞంలో మండుతున్నప్పుడు కట్టెలు పెడతారు, అలాగ కట్టెల్లాగా వాళ్ళ పాపాలని భస్వం చేసి యోగాగ్నిలో పుణ్యాత్మగా తయారు చేసిన మీరు ఎంత గొప్పవారు శివ బాబా, మీరు ఎంత గొప్పవారు. మీరు మీ గొప్పతనం మీకే తెలియదు. అంత గొప్ప అద్భుతమైన తండ్రి బాబా మీరు. కాబట్టి వాళ్ళని కూడా రాబోయే ఈ దృశ్యంలో వాళ్ళని స్వర్గం తీసుకురండి శివబాబా. అటువంటి ఆత్మల్ని స్వర్గం తీసుకురండి. ఒక్క జన్మ యొక్క త్యాగము ఎన్ని జన్మలు స్వర్గంగా ఉంటున్నారు బాబా. వాళ్ళు ఏమి నియమాలు పాటించకపోవచ్చు, ఓకే బాబా, నువ్వెవరో తెలుసుకోకలేకపోవచ్చు, ఓకే బాబా, 7 రోజుల కోర్సు వినగలేకపోవచ్చు, కానీ ఎన్నో జన్మల నుంచి వాళ్ళు నిన్ను పరోక్షంగా కొలిసినప్పుడే కదా అంతిమలో ఆ మాట వస్తుంది. వాళ్ళు మధువనం రాకపోవచ్చు, వాళ్ళు సెంటర్కి వెళ్ళకపోవచ్చు, వాళ్ళు ఏమీ తెలియకపోవచ్చు నువ్వు వచ్చేవని,
ఈ సృష్టి రహస్యం తెలియకపోవచ్చు, కానీ ఒక అద్భుతమైనటువంటి ఔషధము ఆ మంత్రం ఏంటంటే, మరణించేటప్పుడు నీ మహిమలో లీనమవటం అనేది స్వర్గ మార్గానికి దారి చూపిస్తుంది అనేది సత్యం కదా బాబా, పరమ సత్యం. కాబట్టి ఏ దేశము ఏ దేశాన్ని నాశనం చేసుకున్నా ఎవరు ఉండరు, ఇంక అది లాస్ట్ యుద్ధం కదా బాబా. అందరిని ఇంటికి తీసుకెళ్ళిపోతావు. ఇల్లు మర్చిపోయారు, ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోయారు, అసలు మనం ఎవరో మర్చిపోయారు, ఈ దెబ్బలాడుకునే ఈ ప్రదేశం ఎవరిదో మర్చిపోయారు. భగవంతుడిది భూమి మనకు అద్దెకిచ్చాడు, చక్కగా అందరూ సోదరభావంతో ఉండాలనేది కూడా మర్చిపోయారు. అటువంటి పిల్లల్లో కూడా నీ స్మృతి స్వరూపంలో మరణించే పిల్లలకి భాగ్యం ప్రసాదిస్తున్నావు అంటే ఏం కావాలి బాబా? స్వర్గం రావడానికి ఏం కావాలి? సెంటర్స్ కావాలా? నో. టీచర్స్ కావాలా? నో. నువ్వే టీచరు, పరంధామే సెంటరు, పరమాత్మ శివుడే టీచరు. వీళ్ళందరినీ మమ్మల్ని అందరిని ఎన్నుకుని ఇటువంటి సంకల్పాలు చేయటానికి ఎన్నుకున్నావు, అంతే కదా బాబా. మరి 33 కోట్లు ఉన్నారు ఇప్పుడు మన సెంటర్స్లో. 33 కోట్లు వస్తారు సత్యత్రేతయుగంలో. 33 కోట్లకి సందేశం అందిందా? తండ్రి వచ్చారు, పరమ పవిత్రుడు వచ్చారు, పరమాత్ముడు వచ్చాడు, పరబ్రహ్మ స్వరూపం వచ్చాడు, బ్రహ్మ శరీరంలోకి వచ్చారు అని ఎవరిచ్చారు సందేశం బాబా ప్రజలకి? కానీ నువ్వు ఇచ్చుకుంటావు, ఇప్పుడు ఇచ్చుకుంటున్నావు కూడా. నువ్వు ఇచ్చుకుంటావు, ఇస్తావు, సేవను పూర్తి చేసేస్తావు. కాబట్టి నువ్వెవరో 23వ తారీఖుని 3వ నెల 88లో చెప్పావు, అది ప్రత్యక్షంగా రుజువు చేస్తున్నావు. నేను బ్రహ్మకుమారి బాబాను కాదు, అందరి బాబాని అని తెలుసుకున్న మీరు, బ్రహ్మకుమారిలుగా పిలువబడుతున్న మీరు ప్రతి గ్రామం వెళ్ళి ఒక్క బిందు వేయండి, మైక్రోఫోన్ తోటైనా చెప్పండి, ఏదైనా ఒక సాధనం, ఒక పుస్తకం, ఏదో ఒక పాంప్లెట్ అయినా ఇవ్వండి అని చెప్పారు మీరు 23వ తారీఖుని 3వ నెల 88లో. సుమారుగా 30 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఎవరైనా ఆ వాణికి విలువిచ్చారా బాబా? అసలు ఆ వాణిలో ఉన్నటువంటి, మీ హృదయంలో ఉన్నటువంటి రసన ఏంటో, భావన ఏంటో, ఆశయం ఏంటో, ఆశ ఏంటో, అందరి పిల్లల మీద ఉండేటువంటి మమకారం ఏంటో కూడా తెలిసిపోతుంది ఆ వాణిలో. ఏం చెప్పారు? దే ఆర్ థర్స్టీ ఫర్ వన్ డ్రాప్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అన్నారు. వాళ్ళు దాహంతో ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పారు మీరు? తండ్రి వచ్చారని వేయండి చాలు, తండ్రి వచ్చారని మైకులో అనౌన్స్ చేసుకుని ఆ గ్రామం అంతా చెప్పినా చాలు అన్నారు మీరు. అదే వాళ్ళకి సాక్ష్యం అన్నారు, అదే వాళ్ళకి ఆరాధన అన్నారు, అదే వాళ్ళకి స్వర్గం రావడానికి ఆధారం అన్నారు మీరు. ఏదైనా వరదలో నదిలో కొట్టుకుపోతున్నప్పుడు, ఏదైనా ఒక దొంగ తేలతో వెళ్తున్నప్పుడు, ఆ మునిగిపోతున్న వ్యక్తిగా దొంగ కనపడి దాని మీద కూర్చుని దాంతో వస్తుంటే ఎంత అతనికి బతుకుతానని ఆశ ఉంటుందో, అలాగా ఆధారం మీరే కదా బాబా. ఏమన్నారు మీరు? నేను బ్రహ్మకుమారి బాబాను కాదని, అందరు బాబానని, బ్రహ్మకుమారులుగా పిలువబడే మీరు చెప్పండి అని చెప్పారు. అది ఇప్పుడు చేయించండి బాబా.
ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని నీ హృదయ సింహాసనాధికారిగా తయారు చేసుకోండి బాబా. నువ్వు దివ్య దృష్టితో చూడండి, ఎవరున్నారో వాళ్ళందరినీ క్లబ్ చేయండి బాబా. ఆ మహావాక్యాన్ని ఆ రోజు మధువనంలో వచ్చి చెప్పింది అక్షరాల జరిగేలాగా చేయండి బాబా. ఎందుకు చెప్పారు మీరు? ది సౌండ్ ఎకోస్ ఇన్ ఆల్ 4 డైరెక్షన్స్ అని చెప్పారు మీరు. నాలుగు వైపులా ఆ ధ్వని రావాలని చెప్పారు మీరు. ఎందుకు చెప్పారు మీరు? ఒక్క బిందు వేయమని ఎందుకు చెప్పారు మీరు? ఒక్క బీజమే పెద్ద వృక్షమై నీడనిచ్చి ఎన్నో ఫలాలను ఇస్తుందే. అలాగే ఒక్క బీజం వేయమన్నారు. ఎవరేసారు బాబా? ఎవరేసారు? ఎవరు వేయలేదు. నో, ఎవరి మట్టికి వాళ్ళు నేను గొప్ప అనుకుంటూ ఆ గొప్పలో స్వార్థంలో యజ్ఞాన్ని మర్చిపోయి వ్యక్తులు వేరే అయిపోయి రెక్కలు తెగిన పక్షుల్లాగా అయిపోయారు బాబా. ఇది రియల్ కదా. కాబట్టి రాయల్ బాబా అయిన మీరు, రాయల్ పిల్లలు ఎక్కడైతే ఉన్నారో, మాతలైనా కుమారులైనా టీచర్లైనా విద్యార్థులైనా మహారథులైనా సెలెక్ట్ చేసుకోండి శివబాబా. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని శిక్షణ ఇస్తున్నారనేది ఇప్పుడు మాకు ప్రత్యక్షంగా రుజువవుతుంది. ఇంకా సెలెక్ట్ చేయండి. ప్రతి ఒక్కరిని, తపనున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని నీ దగ్గరికి తీర్చుకోండి. నీ మాట నీలా చేయండి. ఇంకెవ్వరి మాట వినొద్దు. మీ మాట నీలా చేసి ఈ విశ్వాన్ని పావనం చేయండి బాబా. శివబాబా, మాకు రోజు పెరుగుతున్నటువంటి పుణ్య బిందువులు వాళ్ళకి ఇవ్వండి బాబా. ఎంత పంచితే అంత పెరుగుతుందని చెప్పారు మీరు. దాచుకుంటే మాయ దోసేస్తుంది. కాబట్టి ఆ రోజు వాణిని ఈ రోజు నుండి సత్యమైన పిల్లలు ఎక్కడైతే దాగి ఉన్నారో ఆ పిల్లలందరినీ ఒక తాటి మీద నిలబెట్టి, తండ్రి వచ్చారు, మధువనంలో వచ్చారు, దాదీ గారు శరీరంలో బ్రహ్మ శరీరంలో వచ్చారు, నిరాకారుడికి ఒక శరీరం కావాలి కాబట్టి ఇద్దరు శరీరాలు తీసుకున్నారు, మధువనం వచ్చారు, సాకార లోకంలోకి వచ్చారు, పరంధామం నుండి వచ్చారు, చక్కటి పాఠం చెప్పారు, ప్రజల్ని పావనం చేసేటువంటి విధిని నేర్పారు. మళ్ళీ వెంటనే ఏదీ స్వీకరించకుండా పరంధామం వెళ్ళిపోయారు. అలాగ వాళ్ళకి స్పష్టంగా వాళ్ళ అదృష్టాన్ని పెంచేటువంటి సూక్ష్మ సందేశాన్ని మీరు కోటి పుస్తకాల్లో పొందుపరిచారు. ఆ పుస్తకాలు అందరూ కూడా ఏ విధంగా అయితే నీరు ప్రతి ఒక్కరికి అవసరం, పశువులకు అవసరం, జీవరాశులకు అవసరం, మానవులకు అవసరం, వృక్షాలకు అవసరం, పంటలకు అవసరం, ఇలాగా నీరు ఎలాగైతే అందరికీ అవసరమో అలాగే ఆ పుస్తకం ద్వారా ఇంకా ఆ పుస్తకాన్ని ఇంకా అనేక భాషల్లో ప్రింట్ చేసి భారతదేశం అంతా కూడా, భారతదేశంలోనే అమాయకులు ఉన్నారన్నావు, భేదవాళ్ళు ఉన్నారన్నావు, మీకు వాళ్ళిద్దరే కావాలన్నావు. కాబట్టి వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో నీతిపరులు వాళ్ళని ఎన్నుకుని వాళ్ళందరికీ సందేశం ఇచ్చేసిన తర్వాతే వినాశం చేయండి బాబా. ప్లీజ్, నీకు ఫుల్ రైట్స్ ఉన్నాయి ఈ ప్లానెట్ మీద. ఈ ఆస్తి అంతా నీది బాబా. మీకు తెలిసా, గుర్తుందా, మీకు జ్ఞాపకం ఉందా? అడవులన్నీ కూడా నీయే. ఈ భూమే నీది. ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ నీదే బాబా, నీదే. నీకంత రైట్స్ ఉన్నాయి.
జ్ఞానసాగరుడు మీకు నేను జ్ఞాపకం చేయవసరం లేదు. కానీ మాకుండే ఆతురతతో ఒకవేళ పిల్లల ఆనందంలో మీ ఆస్తిని మీరు మర్చిపోయారేమో అని జ్ఞాపకం చేస్తున్నాం. ఎంత ఆస్తి ఉంది బాబా మీకు? సముద్రంలో నీరు ఎంత ఉంది బాబా? అందులో కరెంటు ఎంత చక్కగా పొందుపరిచావు బాబా? ఆ నీటిలో కరెంటు ఎంత పొందుపరిచావు? మళ్ళీ సూర్యరశ్మి నుంచి కూడా కరెంట్ ఎంత పొందుపరిచావు? నువ్వెంత శక్తివంతుడు శివబాబా. ఆ ఒక్క శక్తి కనీసం భారతదేశంలో ఎంతమంది ఉన్నారు బాబా? 130 కోట్లు ఉన్నారని చెప్తున్నారు. ఆ 130 కోట్ల ఆత్మలకి వివిధ భాషల్లో మార్చి ఒక ఇంటికి ఒక పుస్తకం ఇచ్చేలాగా చేసి అప్పుడు వినాశనం చేయండి. అప్పుడే విశ్వ సమ్మేళన వేదిక వచ్చేస్తుంది. మీరు ప్రత్యక్షం ఎందుకు అవ్వాలంటే, వాళ్ళు పుట్టడానికి గతులు రావాలంటే, వాళ్ళు ఈ భూమి మీద పుట్టాలి, పరంధామం నుంచి రావాలి, ఒక్క జన్మైనా తీసుకోవాలంటే నిన్నొక్కసారైనా మనసారా నా బాబా వచ్చారా? బ్రహ్మకుమారి బాబాలు కాదు కదా, నా బాబా వచ్చారా? అక్కడ నిమిత్తంగా ఉండి అందరికీ చెప్పమని చెప్పారా? నా బాబా వచ్చారా అని వాళ్ళకి అనుభవం చేయించండి శివబాబా. అవసరమైతే మమ్మల్ని అందరినీ ఉపయోగించుకోండి. ఇప్పుడు వరకు ఉన్న బ్రాహ్మణ పరివారంలో మహారథులాగా అయితే విద్యార్థి వరకు టీచర్స్ని అందరికీ కూడా ఏదైనా చిన్న చిన్న మాయలు ఉంటే తొలగించి వాళ్ళందరినీ ఏకం చేసి ఈ ప్రపంచం అందరికీ సందేశం ఇప్పించండి బాబా. అట్లీస్ట్ భారతదేశంలోనైనా ఇప్పించండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మీరు వీళ్ళందరినీ క్లబ్ చేసి రాబోయే పాపం ఆ యుద్ధంలో మాతృభూమి గురించి, పిల్లల్ని వదిలేసి, భార్యను వదిలేసి, మాతృభూమి గురించి మరణించే వాళ్ళని స్వర్గం తీసుకురండి బాబా. టీచర్స్ పెళ్లి చేసుకోకుండా మరి నిన్ను స్మృతి చేసుకుని సెంటర్స్ పెడితేనే వాళ్ళని స్వర్గం తీసుకొస్తున్నావు. ఏదో పదవి ఇస్తున్నావు వాళ్ళకి. వాళ్ళు చేసుకున్నటువంటి నిస్వార్థ ప్రాప్తి ఆధారంగా పదవి ఇస్తున్నావు. స్వార్థ ప్రాప్తి ఆధారంగా పదవిని భ్రష్టం చేసి స్వర్గం తీసుకొస్తున్నావు. మరి వీళ్ళు పెళ్లి చేసుకుని భార్యను వదిలేసి, భార్య గర్భవతిగా ఉన్నా కూడా లోకధర్మంగా పెళ్లి చేసుకుని తల్లిదండ్రులకి తృప్తి చేసి మాతృభూమిని రక్షించడానికి వచ్చేసాడు. ఎప్పుడు మరణిస్తాడో, ఎప్పుడు యుద్ధం వస్తుందో అని తెలిసిండి కూడా అతను అంత త్యాగం చేశాడంటే మరి వాళ్ళని 9 లక్షల ఆత్మలో తప్పకుండా తీసుకురావాలి కదా శివబాబా, తీసుకురావాలి కదా. మా అందరిలో ఉన్న పుణ్య బిందువులు వాళ్ళకి ప్రసాదించి, వాళ్ళు ఎలాగైతే తల్లిదండ్రులను వదిలేసి, కట్టుకున్న భార్యను వదిలేసి, గర్భిణితో ఉన్న ఆ లోపల ఉన్న శిశువుని కూడా చూడటానికి కూడా అభిలాష లేకుండా మాతృభూమి గురించి, మరణం వస్తుందని తెలిసిండి కూడా మాతృభూమి ప్రేమలో వాళ్ళ జీవితాన్ని గడిపిన ఆ మహనీయులకి, ఆ సైనికులకి, ఏ దేశంలో ఉన్నా నీ పిల్లలే, వాళ్ళకి ఈరోజు మనసా సేవ ద్వారా కరోనాలో నిన్ను స్మృతి చేసుకున్న ఆత్మలకి, ఈ కరోనా అంతమైపోయే లోపల ఇంకా ఎంతమంది నిన్ను స్మృతి చేసుకునే శరీరం వదులుతారో అన్నీ మీకు తెలుసు. నీ ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. బాబా, మరి ఆ వాణిని అందరికీ వినిపించి
నువ్వు అందరు బాబా అని. మా బాబా కాదు, అందరు బాబా. ఒక తండ్రికి 4 కొడుకులు 4 కూతుర్లు ఉంటే ఆ తండ్రి ఒక కొడుకే తండ్రా, ఒక కూతురికే తండ్రా? చెప్పండి. కాదు కదా. 8 మందికి కూడా తండ్రే కదా మీరు. వాళ్ళకి అలాగ అనుభవం చేసుకుంటారు కదా. అందరూ కూడా నాన్న డాడీ అని పిలుస్తారు కదా. మరి మీ ప్రేమ అందరికీ పంచిపెడతారు కదా. మీ ఆస్తి అందరికీ పంచిపెడతారు కదా. మీ అనురాగం అందరికీ అనుభవం చేస్తారు కదా. ఒక లౌకిక తండ్రే, ఒక్క జన్మ తండ్రే అంత ప్రేమ అనే రసాన్ని ఆత్మలు నింపేవు కదా. మరి మీరు 780 కోట్ల ఆత్మలకి సాక్షాత్కారాల ద్వారా లేదు సాధనాల ద్వారా ఏమన్నా విమానాల్లో కూడా పాంప్లెట్స్ పంచిపెట్టండి, బంగారంగా ఉండాలి, అవి పాడేయకూడదు అన్నావు. మరి ఎవరు చేస్తున్నారు అది? మరి ఏం చేయిస్తావో నువ్వు? ఆ సందేశం ఇచ్చిన తర్వాతే వినాశనం చేయండి బాబా. థ్యాంక్ యూ బాబా. ప్రపంచం అందరి తరపుని 780 కోట్ల ఆత్మలు నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. చేతక పక్షి ఎలాగైతే వర్షపు నీరు సముద్రము ముచ్చపు చెప్పులో పడితే రత్నం అవుతుందో, అలాగే వాళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నారు, నీకోసం పరితపిస్తున్నారు, మీతో మాట్లాడాలని మనసులో పెట్టుకున్నారు, మీ జ్ఞానం వినాలని బుద్ధిని సంలగ్నతో ఉంచుకున్నారు. మరి ఒక్క వాక్యమైన వాళ్ళకి ఇస్తావా? మాకు సుమారుగా 1000-1100 మధ్యలో వాణీలు ఇచ్చావు. వాళ్ళకు ఒక్క వాణి అయినా ఇచ్చేవా? ఒక్క వాక్యం అయినా ఇచ్చేవా? ఏ మానవుడైనా చేయగలదురా అంత సేవ? 780 కోట్ల ఆత్మలకి 250 దేశాలకి చేయగలదురా ఎవరైనా? ఏ బాబా పిల్లవాడు కూడా ఎవరూ చేయలేరు. ఈ సంస్థ కూడా చేయలేదు. నువ్వు ఒక్కరివే సమర్థుడు. మరి ఎలా చేయించుకుంటావో అది నాకు తెలుసు. నా మనసుకి అందరికీ కూడా తెలియపరిచి అందరినీ కూడా భాగస్వామిగా చేసి అద్భుతమైనటువంటి ఓహో ప్రభు నీ లేలెంత గొప్పదా అని వాళ్ళ మనసుకి ఆ అమృత రసం పోయండి బాబా. తప్పకుండా పోస్తారు కదా. వాళ్ళందరికీ సందేశం అందిన తర్వాతే కదా వినాశనం చేస్తారు. ఓకే బాబా, మీ మనసులో ఉన్నది మా చేత పలికించి మాకు నేర్పి మనసే సేవ ప్రాప్తి మీరు ఇస్తున్నారు. ఏ విధంగా అయితే ఒక సీనియర్ ఇంజనీరు ఒక వాహనాన్ని తయారు చేసినప్పుడు అది రిపేర్ వస్తుందని తెలిసి ఆయనకి కొంతమందిని తయారు చేస్తాడు, వర్కర్స్ని. అలాగే మేము మీకు వర్కర్స్ లాంటి వాళ్ళం. మీరే ఈ విశ్వానికి యజమాని. పిల్లలందరికీ కూడా ఈ సందేశాన్ని తప్పకుండా ఇచ్చిన తర్వాతే వినాశనం చేయండి బాబా. అందరినీ విజయ పందాలో సత్యయుగంలో ఆదిలో సౌభాగ్యం ఇచ్చి తీసుకురండి శివబాబా. బాబా మీరు సాకార లోకంలోకి పిలిగానే వచ్చారు, అన్నీ చూసుకున్నారు, అందరినీ ఆశీర్వదించారు. మరి అందరి తరపున మీరు పరంధామ వెళ్ళండి బాబా. మేము అందరి తరపున మీకు వీడుకోలు చెప్తున్నాం, టాటా చెప్తున్నాం. ఎప్పుడైనా అలా పిలిచినప్పుడు రండి బాబా. ఇంకా దాదీజీ శరీరాల్లో ఎవరి శరీరంలో రారు, వాణి చెప్పరు.
ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఎప్పుడైనా పిల్లలు ఇలా మనసా సేవలో పిలిచినప్పుడు తప్పకుండా వచ్చి మీ ఆస్తిని అంతటినీ చూసుకుని మీ పిల్లలందరినీ ఆరాధించి ఆశీర్వదించి చక్కటి ఆనందంలో పరంధామకి వెళ్ళండి. షే బాబా. థ్యాంక్ యూ బాబా. బై బాబా. బై.